Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. Polyset, APRJC, TSRJC, TET, DSC లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో 10th మ్యాథ్స్ లోని ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ సిరీస్ లో భాగంగా 2 వీడియోస్ ని అప్లోడ్ చేయడం జరిగింది. వాటిలో రియల్ నెంబర్స్, సెట్స్ అనే చాప్టర్స్ లో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ ని అలాగే మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని కాన్సెప్ట్ సహాయంతో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిని మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు ప్రాక్టీస్ టెస్ట్ 3లో భాగంగా పాలినామియల్స్ అనే చాప్టర్లోని మొదట అన్ని కాన్సెప్ట్స్ ని, తర్వాత ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ ని అలాగే మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, కాన్సెప్ట్. అసలు ఫస్ట్ మనం పాలినామియల్స్ గురించి మాట్లాడుకోవాలంటే దానికంటే ముందు మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుకోవాలి. మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ద మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ డీలింగ్ విత్ వేరియబుల్స్. అంటే ఏ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ లో అయితే వేరియబుల్స్ ఉంటాయో దానిని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇక్కడ మనకి వేరియబుల్ అంటే ఏ వేరియబుల్ ఈజ్ ఏ లెటర్ ఆర్ సింబల్ వీ డోంట్ నో ఎట్. అంటే వేరియబుల్ అనేది ఏదైనా ఒక ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ కావచ్చు, లేకపోతే గ్రీక్ సింబల్ కావచ్చు అనమాట. దేని విలువ అయితే తెలియదో దాన్ని మనం వేరియబుల్ గా భావిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 ఇదొక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. ఇందులో మనకి x అనే వేరియబుల్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం? ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అంటాం అన్నమాట. ఓకే, ఇందులో మనకి టర్మ్స్ అనే పదం వింటూ ఉంటాం. అసలు వాట్ ఈజ్ మెంట్ బై టర్మ్? మనకి ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో మనకి ప్లస్ చేత కానీ మైనస్ చేత కానీ సెపరేట్ చేయబడి ఉన్న వాటిని మనం టర్మ్స్ గా భావిస్తాం. ఇక్కడ మనకి ప్లస్ ఉంది కదా, అంటే ఇది ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. అంటే ఇందులో మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 2 టర్మ్స్ ఉన్నాయన్నమాట. అంతేగాని ప్రోడక్ట్ ని మనం డిఫరెంట్ టర్మ్స్ గా భావించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 3x² ఇదేంటి? మనకి 3x² × y × z అని రాయొచ్చు, లేకపోతే 3x² × y × z అని రాయొచ్చు. ఇదంతా కూడా మనకి ప్రోడక్ట్ కాబట్టి దీన్ని అంతటిని మనం ఒకే టర్మ్ గా భావించాలి అన్నమాట. ఓకే, నెక్స్ట్ లైక్ టర్మ్స్. ఎందుకంటే మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా సరే మనకి లైక్ టర్మ్స్ గురించి అవగాహన ఉండాలి. అసలు లైక్ టర్మ్స్ అంటే ఏంటి, అన్లైక్ టర్మ్స్ అంటే ఏంటి? ఏవైనా 2 టర్మ్స్ లో సేమ్ వేరియబుల్స్ ఉండి వాటి యొక్క పవర్స్ కూడా ఈక్వల్ గా ఉంటే వాటిని లైక్ టర్మ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3x², నెక్స్ట్ 2y². ఇవి రెండు కూడా మనకి 2 టర్మ్స్. ఇందులో వేరియబుల్ ఏంటి? x, వేరియబుల్ y. అంటే డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇవి అన్లైక్ టర్మ్స్ అవుతాయి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 3x² - 2/3x². ఇవి మనకి 2 డిఫరెంట్ టర్మ్స్. ఇందులో వేరియబుల్ x, ఇందులో కూడా వేరియబుల్ x. దాని యొక్క పవర్స్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఏమనొచ్చనమాట? లైక్ టర్మ్స్ అనొచ్చు అనమాట. ఈ లైక్ టర్మ్స్ మాత్రమే మనం యాడ్ చేయగలము, సబ్ట్రాక్ట్ చేయగలము అకార్డింగ్ టు ద సైన్ ఆఫ్ ద టర్మ్స్ అన్నమాట. వాటి సైన్ ని ఆధారంగా చేసుకుని ఒకే సైన్ ఉంటే యాడ్ చేస్తాము, డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 3x²y - 2xy². ఇవి లైక్ టర్మ్స్ అవుతాయంటే కావు. ఎందుకంటే ఇక్కడ సేమ్ వేరియబుల్స్ ఉన్నాయి x, y అని, కానీ వాటి యొక్క పవర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ x యొక్క పవర్ 2 ఉంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ y యొక్క పవర్ 1 ఉంటే ఇక్కడ 2 ఉంది. కాబట్టి ఇవి అన్లైక్ టర్మ్స్ అవుతాయి అన్నమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి 2 ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ యాడ్ చేయాలని సబ్ట్రాక్ట్ చేయాలన్నా ఈ లైక్ టర్మ్స్ మీద మనకి అవగాహన ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో మనకి అసలు కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటి, అలాగే కోఎఫిషియంట్ అంటే ఏంటి కూడా మనకి తెలిసి ఉండాలి. మనకి ఏ టర్మ్ లో అయితే వేరియబుల్ ఉండదో దాన్ని కాన్స్టెంట్ టర్మ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మనకి 3 అనేది ఒంటరిగా ఉంది, అంటే వేరియబుల్ లేని టర్మ్ కదా, కాబట్టి దీన్ని మనం ఏమని పిలవచ్చు అనమాట? కాన్స్టెంట్ టర్మ్ అని పిలవచ్చు అనమాట. నెక్స్ట్ కోఎఫిషియంట్. ద నెంబర్ మల్టిప్లైడ్ బై ఎ వేరియబుల్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్. అంటే మనం ఏ నెంబర్ తో అయితే వేరియబుల్ ని మల్టిప్లై చేస్తామో దాన్ని కోఎఫిషియంట్ అంటాం. ఇక్కడ ఈ x అనే వేరియబుల్ ని 2 తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2 ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ x.
అలాగే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అనే వేరియబుల్ ని మనం 3తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 3 ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అన్నమాట. ఇప్పుడు మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ నుంచి మనకి పాలినామియల్స్ వస్తాయి. అసలు పాలినామియల్ అంటే ఏంటి? పాలినామియల్ ఈజ్ ఆల్సో ఎన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. పాలినామియల్ కూడా ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషనే. అయితే ఒక సర్టెన్ కండిషన్ ని ఒబే చేయాల్సి ఉంటుంది అనమాట. ఏమిటంటే మనకి ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో అయితే వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగటివ్ ఇంటిజర్స్ అవుతాయో ఆ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని మనం పాలినామియల్ అని పిలవచ్చు అనమాట. మనకి ఇంటిజర్స్ అంటే మనం ఆల్రెడీ లోయర్ క్లాస్ లోనే నేర్చుకుంటాం. అండ్ సో ఆన్ -3 -2 -1 0 1 2 3 అండ్ సో ఆన్. వీటిలో ఈ -1 నుంచి లెఫ్ట్ కున్న వాటిని నెగిటివ్ ఇంటిజర్స్ అని, అలాగే 1 నుంచి రైట్ కున్న వాటిని పాజిటివ్ ఇంటిజర్ అని, అలాగే 0ని నైదర్ నెగిటివ్ నైదర్ పాజిటివ్ అని అంటాం. ఇప్పుడు మనం ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని పాలినామియల్ అనాలి అంటే మనకి వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అవ్వాలి. ఇందులో నెగిటివ్ ఇంటిజర్స్ ఏంటి? ఇవి కదా. నాన్ నెగిటివ్ అంటే వీటిని మైనస్ చేసామనుకో ఇంకా మిగిలినవి. అంటే వేరియబుల్ యొక్క పవర్ వీటిలో ఏదైనా పర్వాలేదు అనమాట. అంటే నెగిటివ్ నెంబర్ కాకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3x² -2x + 5. ఇందులో వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయో చూస్తాం. ఈ టర్మ్ లో ఉంది, ఈ టర్మ్ లో ఉంది. ఇక్కడ పవర్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ పవర్ 1 ఉంది. ఇవి రెండు కూడా మనకి నాన్ నెగిటివ్ ఇంటిజర్సే కదా. కాబట్టి దీన్ని మనం పాలినామియల్ అనొచ్చు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ x² + 1/x -7 ఉంది. ఇది ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, ఎందుకంటే వేరియబుల్ ఉంది కాబట్టి. మరి దీన్ని మనం పాలినామియల్ అనవచ్చా అంటే వేరియబుల్ యొక్క పవర్స్ చూస్తాం. ఇక్కడ వేరియబుల్ యొక్క పవర్ 2 ఉంది. మనం అది 1/aలో ఉంది. దీన్ని ఎట్లా రాయొచ్చు? a పవర్ -1 అని రాయొచ్చు. అంటే x పవర్ -1 రాస్తాం. అప్పుడు పవర్ ఏమైంది? నెగిటివ్ ఇంటిజర్ అయింది. కాబట్టి ఇది మనకి ఓన్లీ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది కానీ పాలినామియల్ కాదు అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. x² + √x + 3 ఉంది. ఇప్పుడు దీన్ని మనం పాలినామియల్ అనవచ్చా అంటే ఇక్కడ చూడండి, x యొక్క పవర్ 2 ఉంది. ఇక్కడ x √x ఈజ్ నథింగ్ బట్ x పవర్ 1/2. మరి 1/2 అనేది ఇంటిజర్స్ లో ఉంటదంటే ఇంటిజర్స్ అసలు ఫ్రాక్షన్స్ ఏ ఉండవు కదా. కాబట్టి అసలు ఇది ఇంటిజరే కాదు. కాబట్టి ఇది కూడా మనకి పాలినామియల్ కాదు అన్నమాట. అంటే మనకి రూట్ ఉన్న అంటే వేరియబుల్ కి రూట్స్ ఉండకూడదు. అలా కాకుండా ఇట్లా అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ 2x² + √3x + 7. కన్ఫ్యూజ్ అవుతారు అనమాట చాలా మంది. అంటే ఇక్కడ రూట్ కనిపించింది కదా కాబట్టి ఇది పాలినామియల్ కాదు అనుకోవచ్చు. కానీ ఈ రూట్ దేనికి ఉంది? కోఎఫిషియంట్ ఉంది. మనకి దేనికి ఉండకూడదని చెప్తున్నాను? వేరియబుల్ కి ఉండకూడదు. ఇక్కడ x యొక్క పవర్ 2, ఇక్కడ x యొక్క పవర్ 1. కాబట్టి దీన్ని మనం పాలినామియల్ అనవచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ దేశ మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాలినామియల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి అట్లాంటి క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలంటే ఈ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్. మనకి ఫస్ట్ మోనోమియల్ గురించి, బైనామియల్ అంటే మనం ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్. ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ లో అయితే ఒకే ఒక టర్మ్ ఉంటుందో దాన్ని మనం మోనోమియల్ అని, అలాగే 2 టర్మ్స్ ఉంటే బైనామియల్ అని, అలాగే 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్ అని, అలాగే 4 అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని మల్టీనామియల్ అని అంటాం. మల్టీనామియల్. ఓకే, మనకి ఫస్ట్ మోనోమియల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మోనోమియల్, ఎందుకంటే ఒకే ఒక టర్మ్ ఉంది కాబట్టి. దీని డిగ్రీ ఎంతంటే మనకి అందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో వాటి యొక్క పవర్స్ అన్నిటి యొక్క సమ్ మనకి దాని యొక్క డిగ్రీ అవుతుంది అనమాట. ఇందులో ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి దాని పవర్ 2 ఉంది కాబట్టి దీని డిగ్రీ 2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చినట్లయితే ఇది ఒక మోనోమియల్. ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. x యొక్క పవర్ 2, y యొక్క పవర్ 1. అంటే 2 + 1 = 3 అనేది ఈ మోనోమియల్ యొక్క డిగ్రీ అవుతుంది అనమాట. మరి మోనోమియల్ కాకుండా బైనామియల్, ట్రైనామియల్ అంటే ఎనీ పాలినామియల్ అయినట్లయితే అప్పుడు దాని యొక్క డిగ్రీ ఏమవుతుందంటే అన్ని టర్మ్స్ లోనే హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో అదే ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. ఈ మోనోమియల్ గా భావించినట్లయితే దీని డిగ్రీ ఎంత అవుతుంది? 2 అవుతుంది. దీని డిగ్రీ 1 అవుతుంది. ఇక్కడ అసలు వేరియబుల్ లేదు కాబట్టి డిగ్రీ 0 అవుతుంది. ఇందులో హైయెస్ట్ డిగ్రీ ఏంటి? 2 కదా. కాబట్టి మొత్తం పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది అనమాట? 2 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ డిగ్రీని బేస్ చేసుకుని
పాలినామియల్స్ ని డిఫరెంట్ టైప్స్ లో మనం క్లాసిఫై చేస్తారు అన్నమాట. ఏంటంటే అవి మనం జీరో ఈజ్ కాల్డ్ జీరో పాలినామియల్. ఇంకా దీనికి మనకి వేరే పేరు అంటూ ఏమి లేదు, వేరే ఎగ్జాంపుల్ లేదు, జీరోని మాత్రమే జీరో పాలినామియల్ అంటాం. దీని డిగ్రీ నాట్ డిఫైన్డ్, దీని డిగ్రీ అసలు నిర్వచించబడదు, నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ మనకి ఏదైనా ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ జీరో అయినట్లయితే దట్ ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్ పాలినామియల్. అంటే మనం నెంబర్స్ ఉంటాయి కదా, వాటిని అన్నింటినీ మనం కాన్స్టెంట్ పాలినామియల్ అనొచ్చు. అది ఎనీ రేషనల్ నెంబర్ కావచ్చు అనమాట. అది ప్లస్ నెంబర్ కావచ్చు, మైనస్ నెంబర్ కావచ్చు, ఫ్రాక్షన్ కావచ్చు, లేకపోతే ఇర్రేషనల్ నెంబర్ కావచ్చు, ఏవైనా సరే వీటిని ఏమని పిలవచ్చు, మనం కాన్స్టెంట్ పాలినామియల్ అని పిలవచ్చు. వాటి యొక్క డిగ్రీ జీరో అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏదైనా ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ 1 అయినట్లయితే దట్ ఈజ్ కాల్డ్ లీనియర్ పాలినామియల్. అంటే లీనియర్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది అనమాట, 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2x 3y మైనస్ 1 వీటి డిగ్రీ 1 అవుతుంది కదా, కాబట్టి వీటిని మనం లీనియర్ పాలినామియల్స్ అని పిలవచ్చు. ఒకవేళ మనం ఏదైనా ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ 2 అయితే దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. క్వాడ్రాటిక్. ఫర్ ఎగ్జాంపుల్ x² మైనస్ 3x ప్లస్ 1 దీని డిగ్రీ 2 అవుతుంది కాబట్టి దీన్ని ఏమని పిలవచ్చు అనమాట, క్వాడ్రాటిక్ పాలినామియల్ అని పిలవచ్చు. నెక్స్ట్ ఏదైనా ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ 3 అయినట్లయితే దట్ ఈజ్ కాల్డ్ క్యూబిక్ పాలినామియల్. ఫర్ ఎగ్జాంపుల్ x³ ప్లస్ 3x ఉంది, దీని డిగ్రీ ఎంత అంటే 3 అయింది కదా, కాబట్టి ఇది క్యూబిక్ పాలినామియల్ అవుతుంది అనమాట. ఒకవేళ ఏదైనా ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ 4 అయితే దట్ ఈజ్ కాల్డ్ బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అని పిలుస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ x⁴ ప్లస్ 7x² ప్లస్ 1 ఉంది, దీని డిగ్రీ ఎంత అంటే 4 అయింది కదా, కాబట్టి దీన్ని ఏమని పిలవచ్చు అనమాట, బైక్వాడ్రాటిక్ పాలినామియల్ అని పిలవచ్చు. ఇంకా అక్కడి నుంచి 5 అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే దాని డిగ్రీ ఎంత అయితే అదే పేరుతో పిలుస్తాం. ఒకవేళ మనకు ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ 5 అయింది అనుకోండి 5th డిగ్రీ పాలినామియల్ అంటాం. 10 అయింది అనుకోండి 10th డిగ్రీ పాలినామియల్. ఇట్లా ఆ డిగ్రీ పేరుతోటే పిలుస్తూ ఉంటాం అన్నమాట. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్ బేస్డ్ ఆన్ డిగ్రీ. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. అంటే మనం ఏదైనా ఒక పాలినామియల్ లో వేరియబుల్ ని ఏదైనా ఒక నెంబర్ తో రీప్లేస్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ వస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ వాల్యూ ఆఫ్ పాలినామియల్ ఎట్ ద వాల్యూ ఆఫ్ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలినామియల్స్ ని p ఆఫ్ x అని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. x² ప్లస్ 1 అనేది ఒక పాలినామియల్. నేను x ప్లేస్ లో 1 రాశాను, అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, x ఉన్న చోటలో 1 సబ్స్టిట్యూట్ చేస్తే p ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1² ప్లస్ 1 ఈక్వల్ టు 1² అంటే 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2 అయింది. హియర్ 2 ఈజ్ కాల్డ్ వాల్యూ ఆఫ్ p ఆఫ్ x ఎట్ x ఈక్వల్ టు 1 అన్నమాట. అంటే p ఆఫ్ x అనే పాలినామియల్ యొక్క వాల్యూ x ఈక్వల్ టు 1 దగ్గర 2 అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ వాల్యూ ఆఫ్ పాలినామియల్. నెక్స్ట్ జీరో ఆఫ్ ఏ పాలినామియల్, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జీరో ఆఫ్ ఏ పాలినామియల్ దీని మీద బేస్ చేసుకుని ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అన్నమాట. మనం వేరియబుల్ ని ఏ నెంబర్ తో రీప్లేస్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అవుతుందో ఆ నెంబర్ ని ఆ వాల్యూని జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాలినామియల్ తీసుకున్నాను, p ఆఫ్ x ఈక్వల్ టు 2x మైనస్ 1 అని. ఓకే, ఇప్పుడు లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం x ప్లేస్ లో ఏ నెంబర్ రాస్తే ఈ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోతుందో దానిని మనం జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1/2 రాస్తున్నాను x ప్లేస్ లో, 2 into 1/2 minus 1, 2 gets cancelled, 1 minus 1 equal to 0. అంటే మనం x ని 1/2 తో రీప్లేస్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోయింది కాబట్టి x ఈక్వల్ టు 1/2 ఈజ్ కాల్డ్ జీరో ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అన్నమాట. అసలు ఒక పాలినామియల్ కి ఎన్ని జీరోస్ ఉంటాయి అంటే మనకి అది డిపెండ్స్ ఆన్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. అంటే మనకి ఒక పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అయితే దానికి మ్యాక్సిమం జీరోస్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి లీనియర్ పాలినామియల్ ఉంది, దాని డిగ్రీ ఎంత అంటున్నాం మనం 1 అంటున్నాం, కాబట్టి దీనికి మ్యాక్సిమం ఎన్ని జీరోస్ ఉంటాయి అన్నమాట, ఒక జీరో ఉంటుంది. అదే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క
డిగ్రీ ఎంత 2 అవుతుంది కాబట్టి దీనికి మాక్సిమం 2 జీరోస్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం అట్మోస్ట్. అట్మోస్ట్ అంటే గరిష్టంగా, మాక్సిమం అంట అనమాట. అట్లీస్ట్ అంటే మినిమం అన్నమాట. ఓకే, అట్మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి. అలాగే క్యూబిక్ పాలినామియల్ కి అట్మోస్ట్ 3 జీరోస్ ఉంటాయి. అలాగే బై క్వాడ్రాటిక్ పాలినామియల్ కి అట్మోస్ట్ 4 జీరోస్ ఉంటాయి అన్నమాట. అలాగే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ పాలినామియల్, మనం ఏదైనా ఒక లీనియర్ పాలినామియల్ తీసుకుని దానికి గ్రాఫ్ డ్రా చేసినట్లయితే మనకి ఏమొస్తుంది అనమాట, ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అంటే ఒక లీనియర్ పాలినామియల్ రిప్రజెంట్స్ డాష్ అని అడగచ్చు. లీనియర్ గ్రాఫ్ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. అదే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నట్లయితే దాని గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఒక పారాబోలా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మనం గ్రాఫ్ ని బేస్ చేసుకుని కూడా ఒక పాలినామియల్ కి ఎన్ని జీరోస్ ఉంటాయో చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు లీనియర్ పాలినామియల్ ఎక్స్ యాక్సిస్ ని ఎన్ని చోట్ల ఇంటర్సెక్ట్ చేయగలదు, ఓన్లీ 1 చోట మాత్రమే, 1 పాయింట్ దగ్గర మాత్రమే ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి దీనికి 1 0 ఉంటుంది అనమాట. అదే క్వాడ్రాటిక్ పాలినామియల్ 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి మాక్సిమం దీనికి ఎన్ని ఉంటాయి అనమాట, 2 ఉంటాయి. కొన్ని సమయాల్లో మనకి ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్ జస్ట్ ఎక్స్ యాక్సిస్ ని ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతూ వెళ్ళొచ్చు. అప్పుడు జీరోస్ ఎన్ని ఉంటాయి, 1 ఉంటుంది. అంటే అక్కడ జీరోస్ ఈక్వల్ గా ఉంటాయి అనమాట. ఒకవేళ మనకి ఆ గ్రాఫ్ అనేది అసలు ఎక్స్ యాక్సిస్ ని టచ్ అవ్వలేదు, అప్పుడు జీరోస్ ఎన్ని ఉంటాయంటే ఉండవు, నిల్ అనమాట. ఓకే, అట్లాగే మనకి ఈ గ్రాఫ్ ని బేస్ చేసుకుని కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తరచుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటంటే ఒక గ్రాఫ్ ఇచ్చి దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇంక దీని గ్రాఫ్ అన్నమాట, ఒక పాలినామియల్ యొక్క గ్రాఫ్. అది ఎక్స్ యాక్సిస్ ని ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది, 1 2 3, కాబట్టి దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి అనమాట, 3 జీరోస్ ఉంటాయి. అట్లాగే అది ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందో అందులో ఉన్న కోఆర్డినేట్స్ ఏదైనా 0 అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది -1 -3 4 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు దీని జీరోస్ ఏంటి అని చెప్పమంటే ఇప్పుడు మనం ఏం చెప్తాం, -1 -3 4 అని చెప్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ మాక్సిమం ఎన్ని ఉంటాయి అంటున్నాం, 2 ఉంటాయి. అయితే వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఎలా చెప్పుకోవచ్చు అనమాట, ax² + bx + c అని చెప్పుకోవచ్చు. మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ax² + bx + c. ఇక్కడ మనకి a b c లు కోఎఫిషియెంట్స్, ఆఫ్ కోర్స్ c ని మనం కాన్స్టెంట్ అని కూడా అంటూ ఉంటాం అన్నమాట, కోఎఫిషియెంట్స్ అన్నమాట. ఈ పాలినామియల్ యొక్క కోఎఫిషియెంట్స్ కి అలాగే దాని యొక్క జీరోస్ కి మధ్య రిలేషన్ మనం మాట్లాడుకున్నట్లయితే, ఒకవేళ మనం ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ 2 ఉంటాయి, వాటిని గ్రీక్ లెటర్స్ అయిన ఆల్ఫా, బీటా అనే లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ ఆల్ఫా, బీటా అయినట్లయితే అప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుందన్నమాట, -b/a అవుతుందన్నమాట. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా c/a అవుతుందన్నమాట. అంటే మనం వితౌట్ ఫైండింగ్ జీరోస్, అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేకుండానే మనం సమ్ ఆఫ్ ద జీరోస్ ని, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ని ఈ ఫార్ములాస్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం సాధారణంగా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ మనకి క్యూబిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 3 అయితే దాన్ని క్యూబిక్ పాలినామియల్ అంటాం కదా. దాని యొక్క జనరల్ ఫామ్ మనం ax³ + bx² + cx + d అనుకున్నట్లయితే దీనికి అట్మోస్ట్ ఎన్ని జీరోస్ ఉంటాయని చెప్పుకున్నాం, 3 జీరోస్ ఉంటాయి. వాటిని మనం ఆల్ఫా, బీటా, గామా అనుకున్నట్లయితే అప్పుడు వీటి యొక్క కోఎఫిషియెంట్స్ కి జీరోస్ కి మధ్య ఉన్న రిలేషన్ అన్నమాట. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఎలా రాయొచ్చు మనం, సమ్ అంటే యాడ్ చేస్తాం కదా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a. నెక్స్ట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే 2 జీరోస్ ని మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం అన్నమాట, దాన్ని సమ్ ఆఫ్ ప్రొడక్ట్ అంటాం. అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే c/a. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా, బీటా, గామా ఈక్వల్ టు -b/a. వీటిని బేస్ చేసుకుని తరచుగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అన్నమాట. అలాగే మనకి
ఆల్ఫా అండ్ బీటా జీరోస్ గా ఉన్న క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే మనకి జీరోస్ ఇచ్చి ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఫార్ములా ఏం ఉపయోగిస్తాం అంటే x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అన్నమాట. ఇక్కడ ఏంటి ఆల్ఫా బీటా అనేవి జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. కొన్ని సమయాల్లో దీనికి ముందు k ఇవ్వచ్చు అన్నమాట, ఇలా k ఇంటూ. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ముఖ్యంగా పాలిసెట్, ఏపీఆర్ జేసీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, if the sum and product of the zeros of a quadratic polynomial are 3 and -10 respectively, then the polynomial is, అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు. సమ్ ఏమంటాం మనం ఆల్ఫా ప్లస్ బీటా అంటున్నాం, ప్రోడక్ట్ ని ఆల్ఫా బీటా అంటున్నాం. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా 3 ఇచ్చారు, అలాగే ఆల్ఫా బీటా -10 ఇచ్చారు. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ తెలిసినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, x స్క్వేర్ ప్లస్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత 3x ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత -10, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది -10. అంటే ఆన్సర్ ఏమవుతుందా, x స్క్వేర్ మైనస్ 3x -10 ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ x - 2 is a factor of the polynomial x cube minus 6x square plus ax minus 8, then the value of a. అంటే x - 2 అనేది ఈ పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్ అయితే మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనం ఫ్యాక్టర్ థీరం నేర్చుకుంటాం. ఒకవేళ మనకి x మైనస్ ఏ అనేది f ఆఫ్ x కి ఫ్యాక్టర్ అయినట్లయితే f ఆఫ్ a ఈక్వల్ టు 0 అని నేర్చుకుంటాం కదా. కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్ ఏముంది, 2 ఉంది. కాబట్టి ఇది ఇందులో మనం 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దాని వాల్యూ 0 అవుతుంది అనమాట. అంటే 2 క్యూబ్ మైనస్ 6 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ a ఇంటూ 2 మైనస్ 8 ఈక్వల్ టు 0 అవ్వాలి. ఫస్ట్ పవర్స్ సింప్లిఫై చేస్తాం. 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8 అవుతుంది, 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, ప్లస్ a ఇంటూ 2 మైనస్ 8 ఈక్వల్ టు 0. తర్వాత మల్టిప్లికేషన్, ఇక్కడ ముందే నెంబర్ లేదు కాబట్టి 8 వస్తుంది, 6 4 are 24 ప్లస్ a ఇంటూ 2 అంటే 2a అని రాస్తాం, మైనస్ 8 ఈక్వల్ టు 0. ప్లస్ 8 మైనస్ 8 గెట్స్ క్యాన్సిల్. అంటే ఇక్కడ -24 ను RH లో తీసుకెళ్తే 2a ఈక్వల్ టు ప్లస్ 24 అవుతుంది. 2 టేబుల్ 24 లో 12 టైమ్స్, అంటే a ఈక్వల్ టు 12 అవుతుంది అనమాట. ఇది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ఆల్ఫా బీటా అండ్ గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్ 2x స్క్వేర్ ప్లస్ 2x క్యూబ్, ఇది 2x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ minus 13x plus 6, then the value of alpha beta gamma. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఆల్ఫా బీటా గామా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్. ఫార్ములా ఏం చెప్పుకున్నాం, -d/a. ఇక్కడ d అంటే ఏంటి, కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఇక్కడ 6 కదా, అంటే -6/a అంటే x క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ 2 అవుతుంది అనమాట. 2 టేబుల్ 6 లో 3 టైమ్స్, అంటే -3 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ షోయింగ్ ఇన్ ద గ్రాఫ్. ఈ గ్రాఫ్ లో ఈ సూచించిన ఈ పాలినామియల్ యొక్క జీరోస్ ఎన్ని ఉంటాయి అంటే, అసలు ఇచ్చిన పాలినామియల్ సూచించే గ్రాఫ్ x యాక్సిస్ ని ఎన్ని పాయింట్స్ లో ఇంటర్సెక్ట్ చేస్తుందో చూడాలి. మనకి x యాక్సిస్ ఇది కదా, ఈ x యాక్సిస్ ని అసలు ఈ గ్రాఫ్ ఎక్కడ టచ్ అవ్వలేదు కదా, కాబట్టి దీనికి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎంత అవుతుంది అనమాట, 0 అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ x ప్లస్ a ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f ఆఫ్ x, ఇఫ్ ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, x మైనస్ a అనేది f ఆఫ్ x కి ఫ్యాక్టర్ అయినట్లయితే మనకి f ఆఫ్ a ఈక్వల్ టు 0 అవుతుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు, మనకి x ప్లస్ a ఇచ్చారు కాబట్టి ఇక్కడ మైనస్ ఏ ఉంటే ప్లస్ ఏ రాస్తాం, ఇక్కడ ప్లస్ ఏ ఉంటే మైనస్, అంటే f ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. అది ఎక్కడ ఉంది, మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఓకే నెక్స్ట్, if alpha comma beta are the zeros of the quadratic polynomial ax square plus bx plus c, a not equal to 0. ఎందుకంటే ఇక్కడ ఏ జీరో అవ్వకూడదు. ఏ జీరో అయింది అనుకోండి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవ్వదు, అప్పుడు ఈ టర్మ్ జీరో అయిపోతుంది కాబట్టి లీనియర్ పాలినామియల్ అయిపోతుంది. అంటే ఖచ్చితంగా మనకి x స్క్వేర్ టర్మ్ ఉంటేనే కదా దాన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. దెన్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఆల్ఫా బీటా అనేవి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ అయినట్లయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తెలుసు, అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తెలుసు. ఏమవుతుంది, ఇది మైనస్ బి బై ఏ అవుతుంది, ఇదేమో సి బై ఏ అవుతుంది. కానీ అడిగింది ఏంటి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. దీన్ని ఏం చేయాలంటే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటాలోకి మార్చుకోవాలన్నమాట. దీన్ని ఎట్లా రాస్తానంటే నేను ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అని రాస్తున్నాను. ఎందుకంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఉంది. ఆ 2ab ఉండకూడదు అంటే మైనస్ 2abని యాడ్ చేయాలి, అప్పుడు రెండు గెట్స్ క్యాన్సిల్ అయ్యి మనకి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు కదా, ఎంత, మైనస్ బి బై ఏ. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను, మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత, సి బై ఏ. సింప్లిఫై చేసినట్లయితే మైనస్ బి స్క్వేర్ చేస్తే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందంటే ఏ స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది, ఏ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్ అంటే బి స్క్వేర్ వస్తుంది మైనస్. ఇక్కడ ఏ ఒక ఏ కట్ అవుతుంది, ఇంకొక ఏ ఉంటుంది, దాన్ని న్యూమరేటర్ తో ఇంటూ చేస్తే 2ac అవుతుంది. అంటే బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు, 1 బై ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ 2ac అని రాయొచ్చు కదా. 1 బై ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ 2ac ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇట్లా మనకి తెలిసినంటే మనం ఏది ఇచ్చినా సరే, ఏది ఫైండ్ అవుట్ చేయమన్నా సరే దాన్ని ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటాలోకి కన్వర్ట్ చేసుకుని చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్, ద జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ 4y స్క్వేర్ ప్లస్ 8y. ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ ఏంటి, 4y స్క్వేర్ ప్లస్ 8y. మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తాం, ఆ పాలినామియల్ కి జీరోకి ఈక్వల్ చేస్తాం, తర్వాత ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ లో మనం ఏం కామన్ తీయొచ్చు, 4 కామన్ తీయొచ్చు, అట్లాగే ఒక y కూడా కామన్ తీయొచ్చు. 4y కామన్ తీస్తే ఒక y ఉంటుంది, ప్లస్ 4 టేబుల్ 8 లో 2 టైమ్స్ y ఆల్రెడీ కామన్ తీసే కదా, ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ 0 అయిందంటే అందులో ఏదో ఒక టర్మ్ ఖచ్చితంగా 0 అవ్వాలి. అంటే 4y ఈక్వల్ టు 0 అవ్వచ్చు, ఆర్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0 అవ్వచ్చు. ఈ 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, RH లోకి వెళ్తే డివైడ్ చేస్తుంది కాబట్టి 0 బై ఎనీథింగ్ 0 అవుతుంది. ఈ ప్లస్ 2 ని RH లోకి తీసుకెళ్తే మైనస్ 2 అవుతుంది. కాబట్టి జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ ఆర్ 0, -2. ఇది ఎక్కడ ఉంది, మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్, if the sum and product of a quadratic polynomial are 1, 1 respectively, then its corresponding quadratic polynomial. ఇంతకు ముందే చెప్పాం కదా, అక్కడ ఏమి ఇచ్చారు, సమ్ ప్రొడక్ట్ ఇచ్చారు, అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అలాగే ఆల్ఫా బీటా వాల్యూ ఇచ్చారు. మనం సమ్ ప్రొడక్ట్ తెలిసినప్పుడు ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ x ప్లస్ 1, సింప్లిఫై చేస్తే x స్క్వేర్ 1 ఇంటూ x అంటే x అని రాస్తాం కదా, ప్లస్ 1. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది అనమాట. అది ఎక్కడ ఉంది, మనకి ఫస్ట్ ఆప్షన్ లోనే ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. మనం దేన్ని పాలినామియల్ అంటాం, ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ని పాలినామియల్ అంటే వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగటివ్ ఇంటిజర్స్ అవ్వాలి. ఒకసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ వేరియబుల్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, దీని పవర్ 2, దీని పవర్ 1, కాబట్టి ఇది పాలినామియల్ అవుతుంది. నాట్ అన్నారు కాబట్టి కాని దాన్ని మనం గుర్తించాలి. ఓకే, ఇక్కడ వేరియబుల్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ 2, ఇక్కడ 1, అవి రెండు నాన్ నెగటివ్ ఇంటిజర్సే కదా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1. నెక్స్ట్ ఇక్కడ 1,
దీన్ని ఎట్లా రాస్తాం మనం 3 into x power -1 రాస్తాం. డినామినేటర్ లో ఉన్న x ని న్యూమరేటర్ లో తీసుకెళ్తే అంటే ఇది నెగటివ్ ఇంటిజర్ వచ్చింది కాబట్టి ఇది పాలినామియల్ కాదు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ x plus 1 into x square minus x plus 4 minus 1. ఓకే, ఇక్కడ చూడండి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు పాలినామియల్ వస్తుంది. దాని డిగ్రీ చెప్పాలి మనం. ఈ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత 4, హైయెస్ట్ పవర్ 4 కదా. నెక్స్ట్ ఈ పాలినామియల్ డిగ్రీ ఎంత 1, 4 plus 1 ఎంత అవుతుంది 5 అవుతుంది కదా. కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేయగా వచ్చే పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. ఎందుకంటే ఇందులో ఈ x తో వీటన్నిటిని మల్టిప్లై చేసినప్పుడు x into x power 4 ఏమవుతుంది x power 5 అవుతుంది. కాబట్టి డిగ్రీ ఎంత అవుతుంది 5 అవుతుంది అన్నమాట. అది ఎక్కడ ఉన్నది 4th ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ if the sum of the zeros of the quadratic polynomial kx square plus 2x plus k is equal to the product of its zeros, then the value of k. ఇక్కడ ఏమంటారు sum of the zeros and product of the zeros ఈక్వల్ గా ఉన్నాయట. అయితే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ అసలు sum of the zeros ని product of the zeros ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే మన sum of the zeros ఫార్ములా -b/a, product of the zeros ఫార్ములా c/a. a క్యాన్సిల్ చేసేసేయచ్చు అంటే -b into equal to c అవుతుంది. ఇక్కడ b వాల్యూ ఎంత 2 అంటే -b వాల్యూ 2 రాసాను. నెక్స్ట్ c వాల్యూ ఎంత 3k. ఈ 3 ని మనం LHS లో పంపిస్తే -2/3 అవుతుంది కదా k వాల్యూ. అంటే k వాల్యూ ఎంత అవుతుంది అన్నమాట -2/3 అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇన్ ద గ్రాఫ్ షోన్. దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయంటే x యాక్సిస్ ని ఎన్ని పాయింట్ల దగ్గర ఇన్సర్ట్ చేసింది 1 2 3 పాయింట్స్ లో ఇన్సర్ట్ చేసింది. కాబట్టి ఇచ్చిన పాలినామియల్ యొక్క నెంబర్ ఆఫ్ జీరోస్ ఏంటంటే 3 అన్నమాట. అంటే 4th ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద పాలినామియల్. మనకి ఇది ఫ్యాక్టర్ అవ్వాలంటే ఇక్కడ +3 ఉంది కాబట్టి f of -3 = 0 అవ్వాలి. ఇది ఫ్యాక్టర్ అవ్వాలంటే f of ఇక్కడ +3 ఉంది కాబట్టి -3 into 2 ఉంది కాబట్టి /2 0 అవ్వాలి. ఇది ఫ్యాక్టర్ అవ్వాలంటే f of -3 ఉంది కాబట్టి +3 0 అవ్వాలి. ఇది ఫ్యాక్టర్ అవ్వాలంటే -3 అంటే +3 into 2 అంటే /2. ఇవి జీరోస్ అవ్వాలి అన్నమాట. ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి చూసినట్లయితే -3 ని రాసినట్లయితే -3³ అంటే -27 ప్లస్ -3² అంటే +9 అయిపోతుంది. నెక్స్ట్ -17 into -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 17 3s are 51 అవుతుంది +15. ఇప్పుడు ఒకే సైన్ ఉన్నవి యాడ్ చేసినట్లయితే ఇవి చూడండి ఇవి మూడు కూడా ప్లస్ నెంబర్స్. వీటన్నిటిని యాడ్ చేస్తే లార్జ్ నెంబర్ వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇప్పుడు +3 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 3³ అంటే 27 +3² అంటే 9 -17 3s are 51 +15. ఇప్పుడు ఇవి ప్లస్ నెంబర్స్ కదా ఒకే సైన్ ఉంది కాబట్టి వాటిని యాడ్ చేస్తాం. 27 కి 9 యాడ్ చేస్తే 36 36 కి 15 యాడ్ చేస్తే 51 51 - 51 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అన్నమాట సెకండ్ ఆప్షన్ అవుతుంది. మనకి ఏదైనా ఒక పాలినామియల్ యొక్క సమ్ ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ 0 అయినట్లయితే అప్పుడు దానికి x-1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. ఈజీగా చెప్పేసేయచ్చు. కోఎఫిషియెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క కోఎఫిషియెంట్ ఎంత అంటే 1, దీని కోఎఫిషియెంట్ 1, దీని కోఎఫిషియెంట్ -17, దీని కోఎఫిషియెంట్ 15. వాటి అన్నిటిని యాడ్ చేసినప్పుడు 0 వచ్చింది అనుకోండి 1 1 2 + 15 17 17 - 17 0 వచ్చింది కాబట్టి దీనికి x-1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. కానీ ఇచ్చిన ఆప్షన్స్ లో అది లేదు కాబట్టి మనం x-3 గా గుర్తించాం. ఒకవేళ x-1 ఉంటే అలా ఈజీగా సింప్లిఫికేషన్ చేయవసరం లేకుండా చెప్పొచ్చు అనమాట. ఎలాగా if the sum of the coefficient of a polynomial is 0 then x-1 is a factor. అది గుర్తుపెట్టుకోండి. if alpha comma beta are the zeros of the quadratic polynomial x² + x + 1. ఇక్కడ ఇచ్చిన quadratic polynomial ఏంటంటే x² + x + 1. దీని యొక్క జీరోస్ ఆల్ఫా కామా బీటా అయినట్లయితే 1/α + 1/β వాల్యూ ఎంత
ఫస్ట్ మనం ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటి? మైనస్ బి బై ఏ మైనస్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 1, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అంటే -1 వచ్చింది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా వాల్యూ సి బై ఏ, సి వాల్యూ 1 అలాగే ఏ వాల్యూ కూడా 1 అంటే 1 వచ్చింది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం తీసుకున్నట్లయితే బీటా ఇంటూ 1 బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా బై ఆల్ఫా ఇంటూ బీటా. బీటా ప్లస్ ఆల్ఫా అన్న ఆల్ఫా ప్లస్ బీటా అన్న ఒకటే కదా, కాబట్టి దాని ప్లేస్ లో ఎంత రాయొచ్చు? -1 రాయొచ్చు. ఆల్ఫా బీటా ప్లేస్ లో ఎంత రాయొచ్చు? 1. అంటే ఫైనల్ గా మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అనమాట? -1 వస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. If a polynomial of degree 7 is divided by a polynomial of degree 4, then the degree of the quotient. మనకి ప్రోడక్ట్ అయితేనేమో డిగ్రీస్ యాడ్ చేసాం కదా, డివిజన్ చేసినప్పుడు డిగ్రీస్ మైనస్ చేయాలి. అంటే 7 - 4 ఎంత అవుతుంది? 3 అవుతుంది కదా. కాబట్టి ఈ 7th డిగ్రీ పాలినోమియల్ ని 4th డిగ్రీ పాలినోమియల్ తో డివైడ్ చేయగా వచ్చే ఆ కోషియంట్ యొక్క డిగ్రీ ఎంత అవుతుంది అనమాట? 7 - 4 3 అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. Sixteenth one, the number of zeros a biquadratic polynomial can have at most. ఇంతకు ముందే చెప్పుకున్నాం క్లాసిఫికేషన్ ఆఫ్ పాలినోమియల్స్ బేస్డ్ ఆన్ డిగ్రీ అని. మనం దేని యొక్క డిగ్రీ 4 అయితే దాన్ని బైక్వాడ్రాటిక్ పాలినోమియల్ అంటాం కదా. కాబట్టి దీని యొక్క డిగ్రీ ఎంత? 4. మనకి ఒక పాలినోమియల్ కి డిగ్రీ n అయితే దానికి అట్మోస్ట్ n జీరోస్ ఉంటాయి. కాబట్టి దీనికి మాక్సిమం ఎన్ని జీరోస్ ఉంటాయి అన్నమాట? 4 జీరోస్ ఉంటాయి. ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ x ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 1, x ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 1 ఇదేంటి? మనకి క్వాడ్రాటిక్ పాలినోమియల్ అయితే టర్మ్స్ ఆర్డర్ లో లేవు కాబట్టి ఆర్డర్ లో రాసుకున్నట్లయితే 2x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1, ఫస్ట్ x స్క్వేర్ టర్మ్ తర్వాత x టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అడిగారు అంటే ఆల్ఫా బీటా వాల్యూ అడిగారు. ఫార్ములా ఏంటి? c బై ఏ. c వాల్యూ ఎంత? 1, a వాల్యూ 2 అంటే 1/2 అన్నమాట. ఎక్కడ ఉంది మనకి? 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ x క్యూబ్ మైనస్ x స్క్వేర్ ఆర్. ఇక్కడ ఒక క్యూబిక్ పాలినోమియల్ ఇచ్చారు x క్యూబ్ మైనస్ x స్క్వేర్. దీనికి అట్మోస్ట్ ఎన్ని జీరోస్ ఉంటాయంటే 3 జీరోస్ ఉంటాయి. అవి ఏమిటి అని అడిగారు. అంటే దీని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో చేస్తాం. జీరోస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈక్వల్ టు 0 పెట్టుకుంటాం. మనం ఏం కామన్ తీయొచ్చు అంటే x స్క్వేర్ కామన్ తీయొచ్చు. ఇక్కడ x స్క్వేర్ కామన్ తీస్తే x ఉంటుంది, ఇక్కడ x స్క్వేర్ కామన్ తీస్తే 1 ఉంటుంది, ఈక్వల్ టు 0. ఈ x స్క్వేర్ ఎట్లా రాయొచ్చు? మనం x ఇంటూ x గా రాయొచ్చు. x మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇక్కడ 3 టర్మ్స్ యొక్క ప్రోడక్ట్ 0 అయిందంటే ఖచ్చితంగా మూడిట్లో ఏదో ఒకటి 0 అవ్వాలి కదా. కాబట్టి x ఈక్వల్ టు 0 అవ్వచ్చు, అలాగే x ఈక్వల్ టు 0 అవ్వచ్చు, లేకపోతే x మైనస్ 1 ఈక్వల్ టు 0 అవ్వచ్చు. దీని నుంచి x ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే 0 0 1 అన్నమాట. ఎక్కడ ఉంది మనకి? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 19th one, the quadratic polynomial whose zeros are alpha comma beta. ఇంతకు ముందే చెప్పుకున్నాను ఒక ఫార్ములా x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. అది ఎక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది డైరెక్ట్ క్వశ్చన్ అన్నమాట. ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ x స్క్వేర్ ప్లస్ 24x ప్లస్ 119. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 24x ప్లస్ 119. మనకి అసలు ఇచ్చిన పాలినోమియల్ లో నెగిటివ్ సైన్ లేనట్లయితే అప్పుడు దాని జీరోస్ రెండు కూడా నెగిటివ్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. అంటే బోత్ ఆర్ నెగిటివ్. ఇక్కడ 2 జీరోస్ ఉంటాయి కదా, అవి నెగిటివ్ జీరోస్ అవుతాయి అన్నమాట రెండు కూడా. ఎప్పుడు? అసలు మైనస్ సైన్ లేనప్పుడు. ఓకే, ఒకవేళ ఇలా ఉంది x స్క్వేర్ మైనస్ 24x, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్లస్ 119 ఉంది. అప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ ఉన్న సైన్ బట్టి కాన్స్టెంట్ కి ప్లస్ ఉంటే రెండు ఒకే సైన్ కలిగి ఉంటాయి, కాన్స్టెంట్ కి మైనస్ ఉంటే రెండు డిఫరెంట్ సైన్ కలిగి ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి? 119. ఇక్కడ ప్లస్ వాల్యూ కలిగి ఉంది కాబట్టి రెండింటికి ఒకే సైన్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ వాల్యూ కలిగి ఉంది కాబట్టి రెండింటికి ఒకే సైన్ ఉంటుంది. అయితే రెండు ప్లస్ రెండు మైనస్ అంటే మిడిల్ టర్మ్ యొక్క సైన్ ప్లస్ అయితే రెండు నెగిటివ్, ఆపోజిట్ అన్నమాట. మిడిల్ టర్మ్ యొక్క సైన్ నెగిటివ్ అయితే రెండు పాజిటివ్ అవుతాయి.
ఒకవేళ ఈ కాన్స్టెంట్ టర్మ్ యొక్క సైన్ నెగిటివ్ అయితే ఒకటి నెగిటివ్ అయితే ఒకటి పాజిటివ్ అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందట, బోత్ నెగిటివ్ జీరోస్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ రెండు ప్లస్ సైన్ కలిగి ఉన్నాయి కాబట్టి. ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ 7u పవర్ 6 మైనస్ 3/2u పవర్ 4 ప్లస్ 6u స్క్వేర్ మైనస్ 8. ఇందులో మనకి హైయెస్ట్ పవర్ ఎంత అంటే 6 కదా, కాబట్టి దీని డిగ్రీ ఎంత అవుతుంది, 6 అవుతుంది. మన డిగ్రీ ఎప్పుడు కూడా 0 కానీ లేకపోతే పాజిటివ్ ఇంటిజర్ కానీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద పాలినామియల్ x³ plus 8 x minus 8 is denoted by p of x equal to ax power 4 plus bx³ plus cx square plus dx plus e. Then p of 8 equal to, అంటే మనం p of 8 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయగా వచ్చే పాలినామియల్ p of x ఈక్వల్ ఈ ఫామ్ లో ఉన్నట్లయితే అప్పుడు p of 8 వాల్యూ ఎంత అంటున్నారు. దానికోసం మనం ఈ రెండింటిని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, విడివిడిగా దాని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి మల్టిప్లై చేస్తే సరిపోతుంది అన్నమాట. అంటే దీంట్లో మనం 8 మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తాం, దీంట్లో కూడా 8 ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ మనకి 8 ని సబ్స్టిట్యూట్ చేస్తే 8 మైనస్ 8 0 అయిపోతుంది ఈ పాలినామియల్ యొక్క వాల్యూ. అప్పుడు 0 తో దేన్ని మల్టిప్లై చేసినా 0నే వస్తుంది కాబట్టి ఫైనల్ గా p of x వాల్యూ ఎంత అవుతుందన్నమాట, 0 అయిపోతుంది అన్నమాట. ఇక్కడ 8x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ మైనస్ 9 ఈక్వల్ టు, అంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి చెప్పాలన్నమాట. దానికోసం ఏం చేస్తాం, ఈ x స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ని కాన్స్టెంట్ టర్మ్ ని మల్టిప్లై చేస్తాం. అంటే 8 into -9, 8 9 72 వచ్చింది కదా, -72 వచ్చింది నెగిటివ్. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడేమో సబ్ట్రాక్ట్ చేయాలి, ప్లస్ ఉన్నప్పుడేమో యాడ్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేసేటట్లు అంటే రెండు ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయాలి. ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 6 రావాలి. ఓకే, ఇది 8 9 కింద విడగొట్టాం కానీ మైనస్ చేస్తే 6 రాదు. దీన్ని 2 4 కింద, అలాగే దీన్ని ఏమో 3 3 కింద డివైడ్ చేశాను. ఇక్కడ 4 3s are 12, 2 3s are 6, అంటే 6 into 12 గా డివైడ్ చేయొచ్చు అనమాట మనం. కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, 8x స్క్వేర్ అంటే 6 into 12 గా డివైడ్ చేయొచ్చు. మనం సబ్ట్రాక్ట్ చేయాలి అంటే డిఫరెంట్ సైన్స్ ఉండాలి. మరి దేనికి ఏ సైన్ పెట్టాలంటే మిడిల్ సైన్ లార్జెస్ట్ నెంబర్ కి పెట్టాలి, అంటే ఆపోజిట్ నెంబర్ ఆపోజిట్ సైన్ మిడిల్ నెంబర్ కి పెట్టాలి. అంటే దీన్ని ఎలా డివైడ్ చేస్తాను, 8x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 12x మైనస్ 9 గ్రూపింగ్ చేసుకుంటాను. ఈ రెండిట్లో 2 టేబుల్ పోతుంది, ఒక x కామన్ వస్తుంది. ఇక్కడ మనకి 2 టేబుల్ 4 టైమ్స్ పోతుంది కదా, 4 ఒక x ఉంటుంది, ప్లస్ 2 టేబుల్ 3 టైమ్స్, ఈ రెండిట్లో మైనస్ ఉంది. అలాగే 3 టేబుల్ పోతుంది, 3 టేబుల్ 12 లో 4 టైమ్స్ x ఉంది, మైనస్ కామన్ తీసేసాం కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. 3 టేబుల్ 9 లో 3 టైమ్స్, మళ్ళా 4x ప్లస్ 3 కామన్ తీసినట్లయితే మనకి ఇక్కడ 2x ఉంది మైనస్ 3 ఉంది. 4x ప్లస్ 3 2x మైనస్ 3 ఎక్కడ ఉన్నాయి, 2x మైనస్ 3 4x ప్లస్ 3 ఫోర్త్ ఆప్షన్ లో ఉన్నాయి కదా, కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ p into x plus 1 minus c, then alpha plus beta into beta, sorry, alpha plus 1 into beta plus 1 equal to, ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ ఏంటంటే x స్క్వేర్ మైనస్ p into x plus 1 minus c. అయితే ఇది ఒక స్టాండర్డ్ ఫామ్ లో లేదు, అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫామ్ లో లేదు కాబట్టి మార్చుకోవాలి. అంటే x స్క్వేర్ మైనస్ p into x px మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ p into 1 p మైనస్ c. అంటే ఇక్కడ మనం x స్క్వేర్ మైనస్ px మైనస్ కామన్ తీస్తే p ప్లస్ c అని రాయొచ్చు. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నమాట. దీని యొక్క జీరోస్ ఆల్ఫా బీటా అయినట్లయితే అప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ b బై a కదా, అంటే మైనస్ ఆఫ్ మైనస్ p బై 1 అంటే p అవుతుంది. ఆల్ఫా బీటా ఈక్వల్ టు c బై a, ఇక్కడ c అంటే ఏంటి, మైనస్ p ప్లస్ c బై 1 అంటే మైనస్ p ప్లస్ c అవుతుంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆల్ఫా ప్లస్ 1 ఇంటూ బీటా ప్లస్ 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మల్టిప్లై చేసినట్లయితే ఫస్ట్ ఆల్ఫాతో మల్టిప్లై చేస్తే ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 అంటే ఆల్ఫా, 1 తో మల్టిప్లై చేస్తే 1 ఇంటూ బీటా బీటా ప్లస్ 1 ఇంటూ 1 1 అవుతుంది. ఇదేమో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్, ఇది సమ్ ఆఫ్ ద జీరోస్ కదా. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమొచ్చింది, మైనస్ ఆఫ్ p ప్లస్ c వచ్చింది.
ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది 3 వచ్చింది ప్లస్ 1 దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మైనస్ పి మైనస్ సి ప్లస్ పి ప్లస్ 1 మైనస్ పి ప్లస్ పి గెట్స్ క్యాన్సిల్ అంటే మైనస్ సి ప్లస్ 1 వచ్చింది అంటే దీన్నే మనం ఏం రాయొచ్చు 1 మైనస్ సి అని కూడా రాయొచ్చు కదా అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ if zeros of x cube minus 3x square plus x plus 1 are a minus b a plus b then a equal to and b equal to ఇక్కడ మనకి దీని యొక్క జీరోస్ a minus b a plus b అయితే ఇది ఆల్ఫా బీటా గామా అయినట్లయితే మనకి a వాల్యూ b వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ చూద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మైనస్ b బై a అంటే మైనస్ b వాల్యూ మైనస్ 3 కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 బై 1 అంటే 3 అవుతుంది. కానీ ఆల్ఫా వాల్యూ ఏంటి a మైనస్ b బీటా వాల్యూ a గామా వాల్యూ a ప్లస్ b చేస్తే మనకి ఎంత వచ్చింది 3 వచ్చింది అన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ b ప్లస్ b గెట్స్ క్యాన్సిల్ a ప్లస్ a అంటే 3a ఈక్వల్ టు 3 టేబుల్ 1 టైం అంటే a ఈక్వల్ టు 1 వచ్చింది అంటే a ఈక్వల్ టు 1 a ఈక్వల్ టు 1 మనకు ఒకే ఒక ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ గా ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ లో a ఈక్వల్ టు 1 ఉన్నట్లయితే అప్పుడు b వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. మనం ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ తీసుకుందాం. ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మైనస్ d బై a అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఈక్వల్ టు మైనస్ d బై a మైనస్ d వాల్యూ ఎంత 1 కదా 1 బై 1 అంటే మైనస్ 1 అవుతుంది అన్నమాట. ఇక ఆల్రెడీ మనకి a వాల్యూ 1 వచ్చింది కదా సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ b ఇంటూ 1 ఇంటూ 1 ప్లస్ b ఈక్వల్ టు మైనస్ 1 1 తో మల్టిప్లై చేస్తే వాల్యూ మారుతుంది. చూడడానికి a మైనస్ b ఇంటూ a ప్లస్ b గా ఉంది కదా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అని రాయొచ్చు దీన్ని ఈక్వల్ టు మైనస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ b స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 1 ఈ రెండు ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 1 మైనస్ 1 ప్లస్ 1 అవుతుంది మైనస్ b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది అంటే 2 ఈక్వల్ టు b స్క్వేర్ స్క్వేర్ ని rx లో పంపితే ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుంది అన్నమాట. కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ f of x equal to x square minus 8x plus k equal to 40 then the value of k ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చారు ఒక పాలినామియల్ యొక్క దాని నుంచి మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ ఏంటి x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ k దీని యొక్క జీరోస్ ఆల్ఫా బీటా అనుకున్నట్లయితే మనకి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు మనకి 40 ఇచ్చారు. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ఫస్ట్ ప్రాబ్లం లో చేసాం కదా అలా 40 ఎందుకంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలుసు. ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ మైనస్ b బై a అంటే మైనస్ ఆఫ్ మైనస్ 8 బై 1 అంటే 8 అవుతుంది. ఆల్ఫా బీటా ఈక్వల్ టు c బై a c అంటే k బై 1 అంటే k అవుతుంది. ఇందులో రాసినట్లయితే అంటే 8 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ k ఈక్వల్ టు 40 8 8 are 64 మైనస్ 2k ఈక్వల్ టు 40 ఈ రెండింటిని ట్రాన్స్పోజ్ చేసినట్లయితే 64 మైనస్ 40 ఈక్వల్ టు 2k అవుతుంది. 24 ఈక్వల్ టు 2k అవుతుంది. 2 టేబుల్ 12 టైమ్స్ అంటే k ఈక్వల్ టు 12 అవుతుంది. అది ఎక్కడుంది మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ఆల్ఫా కామా బీటా అండ్ గామా వేర్ ఆల్ఫా లెస్ దెన్ బీటా లెస్ దెన్ గామా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ p of x ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 11x మైనస్ 6 దెన్ ద వాల్యూ ఆఫ్ 2 ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అడిగితే ఫార్ములా ఉపయోగించి చెప్పేసేవాడు కానీ ఇక్కడ 2 ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ అడిగారు. ఫస్ట్ మనం అసలు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్ములా ఏంటి మైనస్ b బై a మైనస్ b అంటే మైనస్ 6 కదా బై a అంటే 1 అంటే ప్లస్ 6 అవుతుంది.
కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి 2 ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఈ 2 ఆల్ఫాని స్లిప్ చేసి ఆల్ఫా ప్లస్ ఆల్ఫా అని రాస్తున్నాం, బీటా ప్లస్ గామా. ఇక్కడ వరకు వాల్యూ తెలుసు కదా, ఎంత మనకి 6, కాబట్టి ఆల్ఫా ప్లస్ 6 అవుతుంది అనమాట. మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా 6 అయింది. ఒకసారి ఆల్ఫా బీటా గామా వాల్యూ చూద్దాం. ఫార్ములా ఏంటి, మైనస్ డి బై ఏ. మైనస్ ఇక్కడ డి వాల్యూ ఎంత -6 అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6 అయిపోతుంది. ఇక్కడ చూడండి మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 6 వచ్చింది. ఆల్ఫా బీటా గామా కూడా 6 వచ్చింది. ట్రయల్ మెథడ్ చూద్దాం. ఇక్కడ మనకి ఒక కండిషన్ ఇచ్చాడు, ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ బీటా ఈజ్ లెస్ దెన్ గామా. ఇక్కడ 1 2 3 రాసాను అనుకోండి, 1 + 2 3, 3 + 3 6 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ నెంబర్స్ రాసాం అనుకోండి, 1 × 2 2 2 3 6 అవుతుంది. కాబట్టి ఆల్ఫా వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 రాసాం అనుకోండి, 1 + 6 = 7 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ 2 ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఎంత అవుతుంది, 7 అవుతుంది. అది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ 1 అవుతుంది అనమాట. నెక్స్ట్ 28th one. If alpha and beta are the zeros of the quadratic polynomial p of x = x² - 12x + 32, then the numerical value of alpha minus beta, అంటే మనకి ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ అడిగారు. ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అడిగితే చెప్పేవాళ్ళం, ఆల్ఫా బీటా అడిగినా చెప్పేవాళ్ళం. వాటి నుంచి మనం దీన్ని రాబట్టాలన్నమాట. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, కాబట్టి మైనస్ ఆఫ్ -12/1 అంటే 12 వస్తుంది. అలాగే ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ అంటే 32/1 అంటే 32 వచ్చింది. మనకి ఏ ప్లస్ బి ఏబి తెలిసినప్పుడు మనం ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. అలాగే ఒకవేళ ఇక్కడ ప్లస్ కావాలనుకుంటే ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ రాసుకుంటే అప్పుడు మనం ఏ ప్లస్ బి ఏబి తెలిసినప్పుడు మనం ఏ మైనస్ బి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే మనం సైన్లు ఇంటర్చేంజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ స్క్వేర్ ని RHS లో పంపితే స్క్వేర్ రూట్ అవుతుంది. అంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం ఏ మైనస్ బి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు ఎలా చేయొచ్చు అనమాట, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత 12 కదా, 12 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఆల్ఫా బీటా అంటే 32. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 144 మైనస్ 4 2s are 8, 4 3s are 12, 128. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 14 లోంచి 8 మైనస్ చేస్తే 6. ఇక్కడ మనకి 3 ఉంటుంది, 3 లోంచి 2 మైనస్ చేస్తే 1 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 వస్తుంది అనమాట. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందట, 4th ఆప్షన్ అవుతుంది. ఇఫ్ వన్ ఆఫ్ ద జీరో ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్ p of x = x³ + ax² + bx + c is -2, then the product of the other two zeros. ఇక్కడ మనకి ఈ క్యూబిక్ పాలినామియల్ యొక్క ఒక జీరో -2 అయితే ప్రొడక్ట్ ఆఫ్ అదర్ 2 zeros అన్నారు. మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద 3 zeros ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, -d/a. ఇందులో ఆల్ఫా -2 ఇచ్చారు అంటే -2 ఇంటూ బీటా గామా ఈక్వల్ టు మైనస్ డి వాల్యూ ఎంత మనకి సి కదంటే -c/a అని రాయొచ్చు. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. అప్పుడు బీటా గామా ఈక్వల్ టు 2 ని మనం RHS లోకి తీసుకెళ్తే c/2a అవుతుంది కదా, c/2a. మనకి ఎక్కడ మనకు ఆన్సర్ లేదు. ఓకే, ఈ బిట్టు యాడ్ స్కోర్ ఇచ్చి ఉండాలి, ఎందుకంటే మనకి అదర్ 2 zeros యొక్క ప్రోడక్ట్ ఎంత వస్తుంది, c/2a వస్తుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా వెరిఫై చూడండి కీని. నెక్స్ట్, if alpha comma beta are zeros of the polynomial x² + 5x + 6, then 1/alpha + 1/beta. ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ x² + 5x + 6 ఇచ్చారు. దీని నుంచి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a అంటే 5/1 అంటే 5 అవుతుంది. ఆల్ఫా బీటా ఈక్వల్ టు c/a అంటే 6/1 అంటే 6 అవుతుంది.
మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 1/α ప్లస్ 1/β ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం తీసుకున్నట్లయితే బీటా ఇంటూ 1 బీటా ప్లస్ ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా బై ఆల్ఫా బీటా అవుతుంది. బీటా ప్లస్ ఆల్ఫా ఆర్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత, -5/6 అవుతుంది. -5/6 ఎక్కడుంది, ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ -4 ఈస్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ x² - x -2 + 2k దెన్ k. మనం -4 అనేది దీనికి జీరో అయితే దీన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దీని వాల్యూ జీరో అవ్వాలన్నమాట. కాబట్టి ఇచ్చిన పాలినామియల్ లో x ని -4 తో రీప్లేస్ చేస్తే -4² -4 -2 + 2k = 0 అవ్వాలి. 16 minus into minus plus 4 minus 2 minus into plus minus 2k equal to 0. ఇవి రెండు యాడ్ చేస్తే 20 నుంచి 2 మైనస్ చేస్తే 18 minus 2k equal to 0. minus 2k equal to minus 18. minus gets cancelled 2 table 9 times అంటే k equal to 9 అవుతుంది. ఎక్కడ ఉంది మనకి, ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద two intersecting points of x-axis of the graph p of x equal to -3x -4. మనం దీనికి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఇట్లా వస్తుంది కదా, ఒక పెరాబోలా వస్తుంది కదా, ఈ రెండు పాయింట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటున్నారు. అసలు దీన్ని జీరోస్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇక్కడ -4 ఉంది, -4 ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 3 వచ్చినట్లు మనం డివైడ్ చేయాలి. ఎట్లా డివైడ్ చేయొచ్చు, x² 4 1 4 కదా, 4x ప్లస్ 1x -4 గా డివైడ్ చేయొచ్చు. జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం కామన్ తీయొచ్చు, x కామన్ తీస్తే x -4, ఇక్కడ +1 కామన్ తీస్తే x -4 = 0. మళ్ళీ x -4 కామన్ తీస్తే x + 1 = 0 అవుతుంది. దీని నుంచి 0 4 వస్తుంది, దీని నుంచి 0 -1 వస్తుంది. అంటే ఈ సైడ్ ఏమో -1 దగ్గర, ఇటు సైడ్ ఏమో 4 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనమాట x యాక్సిస్ ని. 0 నుంచి ఈ పాయింట్ 4 యూనిట్స్ డిస్టెన్స్ ఉంటుంది, అలాగే ఈ పాయింట్ 1 యూనిట్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే టోటల్ గా 5 యూనిట్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట రెండు పాయింట్స్ మధ్యలో. అది ఎక్కడుంది మనకి, ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ లేదు. ఫోర్త్ ఆప్షన్ అంటే 5 యూనిట్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. అది x యాక్సిస్ ని ఏ పాయింట్స్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ చేస్తుందో ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ 5 యూనిట్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అసర్షన్ రీజన్ ఇచ్చారు. ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా gamma are the zeros of the polynomial p of x such that alpha plus beta plus gamma equal to 3, alpha beta plus beta gamma plus gamma alpha equal to 10 and alpha beta gamma equal to 24. Then the polynomial p of x equal to, ఇక్కడ sum of the zeros, sum of product of the zeros ఇచ్చే polynomial ఇచ్చారు. వెరిఫై చేస్తే సరిపోతుంది కదా మనకి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a అంటే -3/1 అంటే 3 వస్తుంది. ఓకే, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ద గ్రాఫ్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్ whose zeros ఆల్ రియల్ ఇంటర్సెక్ట్ ద x యాక్సిస్ అట్ మోస్ట్ 3 డిస్టింక్ట్ పాయింట్స్. అయితే ఇవి కూడా మనకి క్యూబిక్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ మనకి గరిష్టంగా 3 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా x యాక్సిస్ ని, కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. ఇప్పుడు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ సపోర్టింగ్ ద అసర్షన్. రెండు ట్రూనే, కానీ దీనికి సంబంధం లేదు. ఇది గ్రాఫ్ గురించి రిప్రజెంట్ చేస్తే ఇది ఆ పాలినామియల్ గురించి చెప్తుంది, కాబట్టి ఇది కరెక్ట్ కాదు. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ బట్ రీజన్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ద అసర్షన్, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. రెండు కరెక్ట్ స్టేట్మెంట్స్. అసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, కాబట్టి ఈ రీజన్ అనేది అసర్షన్ ని సపోర్ట్ చేయడం లేదు, రెండింటికి సంబంధం లేదు. నెక్స్ట్ ఫైండ్ ద కోషియంట్ ఆఫ్ x⁴ - 8x. ఓకే, ఇక్కడ బై x² + 2x + 4. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే x⁴ - 8x బై x² + 2x + 2. ఓకే, మనం న్యూమరేటర్ లో మనం x కామన్ తీస్తే x³ - 8 వస్తుంది బై x² + 2x + 2. దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 2³ అని రాయొచ్చు కదా, అంటే x³ - 2³ అని రాయొచ్చు బై x² + 2x + 2 అవుతుంది. చూడడానికి a² a³ - b³ లా ఉంది, కాబట్టి
మనకి a cube plus b cube equal to minus b cube equal to a minus b into a square plus ab plus b square అనే ఫార్ములా ఉంది కదా, దాన్ని అప్లై చేద్దాం. అంటే a minus b అంటే x minus 2 into a square అంటే x square plus ab అంటే x into 2 అంటే 2x plus b square అంటే 2 square అంటే 4 అవుతుంది by x square plus 2x plus 2 అవుతుంది. ఈ రెండు కట్ చేయొచ్చు కదా, అంటే ఇంకా మనకి ఏం మిగిలింది x into x minus 2 మిగిలింది. ఇది కోఎఫిషియంట్ అవుతుంది అనమాట. x into x minus 2 థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నేను ఏ ఫార్ములా వాడానంటే a cube minus b cube equal to a minus b into a square plus ab plus b square అనే ఫార్ములాను ఉపయోగించడం జరిగింది అనమాట. నెక్స్ట్ if alpha comma beta are the zeros of the polynomial p of x is equal to x square minus 5x plus 6, then the value of alpha minus beta whole square, alpha minus beta whole square value find out చేయమంటున్నారు. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా అని రాయొచ్చు. మళ్ళీ దీని ఫార్ములా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఆల్రెడీ ఇక్కడ మనకు మైనస్ 2 ఆల్ఫా బీటా కూడా ఉందన్నమాట. ఈ రెండు లైక్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. ఇంతకుముందు డైరెక్ట్గా ఈ ఫార్ములా కూడా చెప్పాను నేను. ఇప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత మైనస్ బి బై ఏ కదా, అంటే మైనస్ ఆఫ్ మైనస్ 5 అంటే ప్లస్ 5/1 అంటే ప్లస్ 5. ఆల్ఫా బీటా వాల్యూ 6 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే 5 5 ఎంత అవుతుంది 25 మైనస్ 4 into 6 అంటే 25 మైనస్ 24 ఈక్వల్ టు 1 అవుతుంది. అది ఎక్కడ మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. If the zero of the quadratic polynomial ax square plus bx plus c is 0, then other zero is, మనకి sum of the zeros alpha plus beta equal to minus b by a కదా, ఇందులో ఒకటి జీరో అయినట్లయితే అప్పుడు అదర్ జీరో ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అవుతుంది. అంటే అప్పుడు సెకండ్ జీరో ఏమవుతుందంట మైనస్ బి బై ఏ అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. Next 37. The zeros of the polynomial shown in the graph are, ఈ గ్రాఫ్ x యాక్సిస్ ని -2, 0, 2, 0 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. అందులో x కోఆర్డినేట్స్ ఏంటి -2, 2, కాబట్టి అవి జీరోస్ అవుతాయి. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. If one zero of a quadratic polynomial 2x square plus kx minus 15 is 3, then the other zero, ఇంతకు ముందే చేసాం కదా, సమ్ ఆఫ్ ద జీరోస్ బేస్ చేసుకుని చెప్తాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మైనస్ బి బై ఏ అంటే మైనస్ కే బై 2 అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ అంటే మైనస్ 15/2 అవుతుంది. ఇందులో ఒక జీరో 3 అయితే అంటే మనం ఆల్ఫాని 3 అనుకున్నట్లయితే 3 ఇంటూ బీటా ఈక్వల్ టు మైనస్ 15/2. 3 టేబుల్ 15 లో 5 టైమ్స్ పోతుంది కదా, అంటే బీటా ఈక్వల్ టు మైనస్ 5/2 ఇట్లా రాబట్టవచ్చు అనమాట. అంటే మైనస్ 5/2 అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. అబ్జర్వ్ ద గివెన్ రెక్టాంగిల్, దెన్ ద ఏరియా ఆఫ్ ద పాలినామియల్ ఫంక్షన్ ఈజ్, మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. ఇక్కడ లెంత్ ఏమో x+2 ఇచ్చారు, అలాగే బ్రెడ్త్ ఏమో 7 - x ఇచ్చారు. మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది x into 7 - x plus 2 into 7 - x. x into 7x minus x square plus 2 7s are 14 plus into minus 2x. ఓకే, దిస్ ఈక్వల్ టు ఆర్డర్ లో రాస్తే -x square. తర్వాత x టర్మ్స్ 2 ఉన్నాయి, రెండు లైక్ టర్మ్స్, ఒకటి ప్లస్ మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 5x అవుతుంది. లార్జెస్ట్ నెంబర్ ప్లస్ నెంబర్ కాబట్టి ప్లస్ 5x ప్లస్ 14 అంటే -x square ప్లస్ 5x ప్లస్ 14 ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యావింగ్ జీరోస్ 1/4 అండ్ -1. మనకి జీరోస్ తెలిసినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లేస్ లో -1 1/4, బీటా ప్లేస్ లో -1 రాసినట్లయితే x² మైనస్ ఆల్ఫా అంటే 1/4
ప్లస్ బీటా అంటే మైనస్ ఉంటుంది -1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1/4 ఇంటూ -1. అవసరమైతే దీనికి ముందు కే కూడా ఉంచుకోవచ్చు. సింప్లిఫై చేసినట్లయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 1s are 1 4 1s are 4 4 1s are 4 into x plus into minus minus 1 1s are 1/4. okay, k into x square ఇక్కడ 1 minus 4 అంటే minus 3 వస్తుంది. minus into minus plus 3/4 x minus 1/4. మనకి బ్రాకెట్ లో LCM తీసుకున్నట్లయితే 4 LCM అవుతుంది. ఇక్కడ బై 1 ఉంది కాబట్టి 1 టేబుల్ 4 లో 4 టైమ్స్ పోతుంది అంటే 4 into x square 4x square 4 4 gets cancel 3x minus 4 4 gets cancel 1. ఒకవేళ మనం k ప్లేస్ లో 4 రాసినట్లయితే 4 4 gets cancel అప్పుడు 4x square plus 3x minus 1 వస్తుంది కదా. అది ఎక్కడ ఉంది 4x square plus 3x minus 1. ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడా లేదు కాబట్టి ఇది కూడా మనకి ఇలాంటి ఆన్సర్స్ ఇచ్చినప్పుడు యాడ్ స్కోర్ గా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యావింగ్ జీరోస్. సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ x స్క్వేర్ మైనస్ 4. ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటంటే x స్క్వేర్ మైనస్ 4. దీని సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి -b/a మైనస్ బి. బి అంటే ఏంటి x యొక్క కోఎఫిషియంట్. అసలు ఇందులో x టర్మే లేదు కదా కాబట్టి 0 అన్నమాట. బై a అంటే 1 అంటే 0 అవుతుంది. అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా ఫైండ్ అవుట్ చేద్దాం. -b/a అంటే 2 అవుతుంది. నెక్స్ట్ ఆల్ఫా బీటా c/a అంటే -8 అవుతుంది. ఇచ్చింది ఏంటి ఆల్ఫా స్క్వేర్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా స్క్వేర్. రెండిట్లో మనం ఆల్ఫా బీటాని కామన్ తీయొచ్చు. ఆల్ఫా బీటా కామన్ తీస్తే ఒక ఆల్ఫా ఉంటుంది. ఆల్ఫా బీటా కామన్ తీస్తే ఇక్కడ బీటా ఉంటుంది. ఆల్ఫా బీటా వాల్యూ -8 ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 2 8 2s are 16 మైనస్ ఉంది కాబట్టి -16 అవుతుంది అనమాట. అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 దెన్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్. ఇక్కడ x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మనం ఏం చెప్పగలం ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా చెప్పగలం. -b/a అంటే 3 మైనస్ ఆల్ఫా బీటా అంటే c/a అంటే 2 వస్తుంది. దీన్ని ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటాలోకి మార్చుకున్నట్లయితే అంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ b అని రాయొచ్చు అనమాట. దా కాన్సెప్ట్ ని మనం అప్లై చేసినట్లయితే a ప్లస్ b ప్లేస్ లో 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 2 ఇంటూ 3 3 3s are 9 3s are 27 minus 3 2s are 6 6 3s are 18. ఓకే 18 మైనస్ చేసి 27 నుంచి 18 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి 9 వస్తుంది కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ kx square minus k plus 1 into x minus 3 is 7/6 then the value of k. మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ గాని ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ గాని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చాడు కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి 7/6 ఇచ్చారు. యాక్చువల్గా ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటి -b/a ఈక్వల్ టు 7/6 అన్నమాట. మైనస్ b అంటే ఇక్కడ మనకి -k+1 అంటే ఆల్రెడీ మైనస్ కాబట్టి ప్లస్ k+1 అని రాయొచ్చు. బై a ఎంత k కదా k ఈక్వల్ టు 7/6 క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 6 ఇంటూ k+1 అంటే 6k+6 అవుతుంది. ఈక్వల్ టు k ఇంటూ 7 అంటే 7k అవుతుంది. ఈ 6k ని RH లో తీసుకెళ్తే 7k మైనస్ 6k k అవుతుంది. ఈక్వల్ టు 6 అంటే k వాల్యూ ఎంత అన్నమాట 6 అవుతుంది. అది ఎక్కడ ఉంది మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్
2x cube plus kx square minus 14x plus 8 is 5/2. Then k ఇక్కడ మనకి ఒక క్యూబిక్ పాలినామియల్ ఇచ్చాడు అండ్ దాని యొక్క సమ్ ఆఫ్ ద జీరోస్ ఇచ్చారు అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఇచ్చారు ఎంత 5/2. యాక్చువల్ గా సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్మ్ ఏంటి మైనస్ b బై a ఈక్వల్ టు 5/2 ఇచ్చారు మైనస్ b వాల్యూ ఎంత ఇక్కడ k కదా అంటే k by a value 2 equal to 5/2. 2 gets cancel అంటే minus k equal to 5 minus తో మల్టిప్లై చేస్తే k equal to -5 అవుతుంది. ఇది ఎక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ 46. if the curve x square plus 6x plus p touches the x-axis at only one point, then the value of p అంటే మనం ఇచ్చిన పాలినామియల్ కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడట అది ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది అయితే అప్పుడు p వాల్యూ ఎంత అంటారు అంటే దాని యొక్క జీరోస్ ఈక్వల్ గా ఉన్నాయన్నమాట. అంటే దీన్ని మనం ఎలా రాయాలంటే అప్పుడు జీరోకి ఈక్వల్ గా ఉండాలంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో రాయగలగాలి అన్నమాట. అలా రాయగలగాలి అంటే p వాల్యూ ఎంత ఉండాలో చూడండి x స్క్వేర్ ప్లస్ 2a 2 ని దేంతో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది 3 అంటే p ప్లేస్ లో 3 స్క్వేర్ ఉండాలన్నమాట. అప్పుడే కదా a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా రాయగలుగుతాం. అంటే 3 స్క్వేర్ అంటే ఎంత 9 అంటే ఇక్కడ p వాల్యూ ఎంత అవుతుంది అన్నమాట 9 అవుతుంది. నెక్స్ట్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హ్యావింగ్ √2 + 1 అండ్ √2 - 1 అంటే జీరోస్ √2 + 1 √2 - 1 గా ఉన్న క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తే √2 + 1 + √2 - 1 -1 - 1 గెట్స్ క్యాన్సిల్ 2 √2 వస్తుంది. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు √2 + 1 ఇంటూ √2 - 1 √2 స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఉంది కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ √2 స్క్వేర్ చేస్తే 2 1 స్క్వేర్ చేస్తే 1 2 - 1 అంటే 1 అన్నమాట. అప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏమవుతుంది x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2√2 ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా అంటే 1 అవుతుంది. అంటే x స్క్వేర్ మైనస్ 2√2 x ప్లస్ 1 ఎక్కడ ఉంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇఫ్ p of x equal to g of x into q of x plus r of x and degree of g of x equal to 1, next degree of q of x equal to 3, then degree of p of x దీని డిగ్రీ ఎంత అంటున్నారు. ఇది మనకి డివిజన్ ఆల్గరిథం కదా డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. రిమైండర్ మనకి కాన్స్టెంట్ పాలినామియల్ అవుతుంది కాబట్టి డిగ్రీ 0 అవుతుంది. అంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అవుతుంది కదా దీని డిగ్రీ 1 దీని డిగ్రీ 3 అయితే రెండింటిని యాడ్ చేస్తే 1 + 3 4 అవుతుంది. అప్పుడు p of x యొక్క డిగ్రీ ఎంత అవుతుంది అన్నమాట 4 అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 49. if alpha comma beta are zeros of the polynomial p of x equal to x minus 1 x minus 2 x minus 3 then alpha q plus beta q plus gamma q దీనికి ఏం ఫార్ములా లేదు కానీ ఇచ్చిన పాలినామియల్ ని ఆల్రెడీ ఫ్యాక్టరైజేషన్ చేసి ఇచ్చేసాడు కాబట్టి ఇక్కడ ఆల్ఫా వాల్యూ -1 ని r3 తీసుకొని +1 అవుతుంది ఇది 2 అవుతుంది 3 అవుతుంది అన్నమాట. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఆల్ఫా క్యూబ్ అంటే 1 క్యూబ్ బీటా క్యూబ్ అంటే 2 క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ అంటే 3 క్యూబ్ అవుతుంది. 1 క్యూబ్ అంటే 1 2 క్యూబ్ 8 3 క్యూబ్ 27 27 ప్లస్ 8 35 అంటే 36 అవుతుంది అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అన్నమాట. if alpha comma beta comma gamma are zeros of the polynomial x cube plus 4x square minus 5x minus 2 then 1 by alpha beta plus 1 by beta gamma plus 1 by gamma alpha దీని ఎల్సిఎం తీసుకున్నాం ఆల్ఫా బీటా గామా అవుతుంది. ఆల్ఫా బీటా గెట్స్ క్యాన్సిల్ గామా వస్తుంది. బీటా గామా పోతే ఇక్కడ ఆల్ఫా ఉంటుంది గామా ఆల్ఫా ఉంటే ఇక్కడ బీటా ఉంటుంది. అంటే పైది సమ్ ఆఫ్ ద జీరోస్ అన్నమాట. ఫార్ములా ఏంటి -b/a. నెక్స్ట్ ఇదేమో ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి -d/a. ఏ రెండు డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి అలాగే రెండు మైనస్ అంటే
బి బై డి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ బి వాల్యూ ఎంత 4 కాబట్టి 4 బై డి వాల్యూ ఎంత -2. 2 టేబుల్ 4లో 2 టైమ్స్ మైనస్ ఉంది కాబట్టి -2 అవుతుంది అనమాట. కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడతో మనం పాలినామియల్స్ అనే చాప్టర్ లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ ని అలాగే ఈ చాప్టర్ నుంచి ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన బిట్స్ ని మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకుని అంటే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మరికొన్ని బిట్స్ ని మీరు ఓన్ గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.